హాయ్ హలో అందరికీ వన్ది వర్క్స్కి వెల్కమ్. ఇదేంటో చూస్తున్నారుగా, మన వన్ది వర్క్లో ఛానల్లో మనకి బాగా హిట్ అయిన డిజైన్ ఇది. మీలో అంటే మొన్న డిజైన్ పెట్టిన తర్వాత నా ఫ్రెండ్ ఒకరు ఈ డిజైన్ నాకు చాలా నచ్చింది, ఇది నా షర్ట్ మీద వేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను, నాకు వేసి పెడతారా అని చెప్పి డిటీడీసీ కొరియర్లో ఆయన షర్ట్ నాకు పంపించారనమాట. ఆ షర్ట్ మీద నేను ఈ డిజైన్ని ఇప్పుడు వేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ అవ్వచ్చింది. డిజైన్ మీకు తెలుసుగా, మన రాధా మనోహరాలు. ఇవి ఎంత సక్సెస్ అయిందో, నాకు ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో మీకు నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ డిజైను ఆయన ఒక రచయిత అనమాట, రైటరు. ఆయనకి బుక్ రిలీజ్ ఫంక్షన్ ఉన్నదట 15వ తారీఖున. అప్పటికల్లా నేను వేసుకోవాలమ్మా, నాకు ఎలాగైనా సరే ఈ డిజైను నా షర్ట్ మీద వేసి పంపించండి అని చెప్పి ఆయన పంపించడం, నేను దాని మీద ఈ డిజైన్ వేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నాకు తెలిసి ఇది అయిపోవచ్చింది. మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు నేను తప్పకుండా చెప్తాను. విషయం ఏంటంటే, ఇలా నా డిజైన్ చూసి నచ్చిందని ఆయన ఇంత శ్రమ తీసుకొని మనకు ఇంత ప్రోత్సహించడం నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఒక్కొక్కసారి లేడీస్ విషయం పక్కన పెడితే జెంట్స్ ఇలాంటి వాటికి స్పందించడం అనేది నాకు నచ్చిన విషయం పర్సనల్గా. ఎందుకు మనం ఒక లైక్ కొడితే ఏదో అయిపోతాం, ఒక కామెంట్ పెట్టి ఇవి ఎందుకు ఎంకరేజ్ చేయాలి అని ఆలోచించే ఈ రోజుల్లో అలాంటి పర్సన్ ఒకళ్ళు ఉన్నారు అంటే నాకు చాలా బాగా అనిపించింది. మన డిజైన్ ఏంటంటే, ఆయన నువ్వు గ్రీన్ దాని మీద వేసావు కదమ్మా, నేను కూడా నా గ్రీన్ షర్టే పంపిస్తున్నాను ఇది అని చెప్పేసి ఆయన దగ్గర ఉన్న గ్రీన్ షర్ట్ ఫస్ట్ వైట్ అన్నారు. వైట్ మళ్ళీ ఏమనుకున్నారో తెలియదు. ఆల్రెడీ రెడీగా ఉన్న షర్ట్ అయితే నీకు బెస్ట్ కదా, నీకు నేను అదే కొరియర్ చేస్తానమ్మా, దాని మీద చేసి పంపించండి, నేను ఆ రోజు 15వ తారీఖున జరిగే ఫంక్షన్లో ఈ షర్ట్ వేసుకోవాలి అని ఆయన చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఆయనకి చాలా రకాల షర్ట్స్ ఉంటాయి కదా, అందులో మనదే పర్టికులర్గా వేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పడం నాకు నచ్చిన విషయం అన్నమాట. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం బాగుంది. ఇది ఫుల్గా అయిన తర్వాత ఈ షర్ట్ ఏంటి, దీని ఆకారం ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు నేను మన ఛానల్లో పెట్టకుండా ఉండను. కాకపోతే చెప్పేది ఏంటంటే, ఎంకరేజ్ చేయాలని అనుకుంటే చిన్న కర్చీఫ్ మీదన్నా మన దాంతో పని చేయించుకోవచ్చు, మనం ఎంకరేజ్ చేసినట్టే కదా అది.